తన నియోజకవర్గ రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఎస్ఆర్ఎస్పీ గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాలువ రెగ్యులేటర్ గేట్లు పగలగొట్టి నీళ్లు తెచ్చుకుంటామని తెగేసి చెప్పారు. అధికారులకు చివరిసారి హెచ్చరిస్తున్నానని, వెంటనే రైతులకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ రైతులకు కావాలనే నీళ్లు ఆపుతున్నారని, ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీటిని మళ్లించి పెద్దపల్లి వైపుకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు గంగుల. దీన్ని నీళ్ళు లేకపోతే ఇంతవరకు చేసినట్టుగా వృధా అవుతుంది కాబట్టి ఈ రెండు తళ్ళు కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తుండగా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. పంటలు ఎండుతుంది. చాలా బాధాకరం. సమన్వయం లేదు. ఎవరిని చేతిలో కట్టుండే వాందికే నీళ్ళు అన్నట్టు అధికారులంగా ఇట్లా చూస్తూ కూర్చుంటే డెఫినెట్గా మేము ఇది వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు కూడా. 100% క్లాస్ సెక్రటరీ కాడ వస్తాం, నిఘా ఉంటుంది. ఒక్క మా వాట తక్కువ చేసిన తీవ్ర పరిణామం ఉంటే గేట్లు ఎత్తేస్తాం, అవసరం ఉంటే గేట్లు పలగొడతాం. కానీ ఒక్క బొట్టు కూడా మాకు రావాల్సిన వాట రాకపోతే సీరియస్గా అధికారులను హెచ్చరిస్తున్నాను. ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు తీసుకుపోతా అంటే కుదరదు.